సో ఈరోజు వీడియో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో బిఏ వాళ్ళకి మన పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే బిఫోర్ ఇయర్ డిసెంబర్లో జరిగిన ఒక ఎస్కేయు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్. ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మీరు చూస్తుంది. సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సెమ్ ఆల్రెడీ అయిపోయింది, ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆ క్వశ్చన్ పేపరు. సో ఇప్పుడు ఎవరైతే ఏయూ వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ పోతే వచ్చేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్ పేపర్ ఉన్న ఎంసీక్యూస్ అండ్ నెక్స్ట్ పోతే క్వశ్చన్ పేపర్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వీడియో మొత్తంలో వచ్చేసి మీకు 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో 2 క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ ఉంటుంది ఈ క్వశ్చన్ పేపరు. ఇప్పుడు ఎవరెవరు ఏ యూనివర్సిటీస్ ఆబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళందరికీ యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సో మీకు ఫుల్గా చూస్తే ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, సో మనం ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అని ఈ క్వశ్చన్ పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ మీరు చూసుకుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో నేను అందుకని చెప్తున్నా వీడియోని ఫుల్గా చూడండి. సో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు మనం 3 మినిట్స్ వీడియో చూడలేని మనం అండ్ 3 అవర్స్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవుతాం? సో అది కదా పాయింట్. సో అందుకని వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో మొత్తం చూసి ఆటోమేటిక్గా మీకంటూ క్లారిటీ వస్తుంది. సో మనకి ఏ టాపిక్స్ నుంచి చదువుకోవాలి, సో ఎన్ని మ్యాచింగ్స్ చదువుకోవచ్చు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని చదువుకోవచ్చు అని మొత్తం నేను వీడియోలో చెప్తాను. మీరు వీడియో అంతా ఫుల్గా చూడండి. ఇప్పుడు వచ్చేసి టోటల్ 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్ పేపర్స్లో మీరు వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసుకోండి. 2 మోడల్ పేపర్స్లో ఉన్నాయి వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసుకోండి. మీకు ఎన్ని ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 20తో ఇంక ఎక్స్ట్రా మీకు ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిస్తే మీ కాలేజ్ వాళ్ళు చెప్తే సో అవి ప్రిపేర్ అవ్వండి. వెరీ షార్ట్ ఆన్సర్స్, సో ఎటువంటి మిస్టేక్ ఉండదు. సో అవి ఇవి 2 ప్రిపేర్ అవ్వండి. సో యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మనం మెయిన్గా కొన్ని సెక్షన్స్ మీద అనేది ఫోకస్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ పోతే మ్యాచింగ్స్. సో ఇక్కడ మనకి 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 30 మార్క్స్ దాకా మనం గెయిన్ చేయొచ్చు. సో ఎంసీక్యూస్ అండ్ యూనివర్సిటీ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు అంటే ఒక 30 మార్క్స్కి ఇవ్వచ్చు ఎంసీక్యూస్, 10 మార్క్స్కి అలా కూడా ఇవ్వచ్చు. సో మనం ఎట్టిపోయినా ఎంసీక్యూస్ ఒక అటు ఇటు పెట్టినా కానీ ఒక 6, 7, 8 అన్న మనకి కరెక్ట్ అవ్వకుండా పోవు. ఒక 20లో ఒక 10 అన్న కరెక్ట్ అవ్వకుండా పోవు అండ్ 10లో ఒక 4, 5 అన్న కరెక్ట్ అవ్వకుండా పోదు. సో పక్కా కరెక్ట్ అవుతుంది. సో అది అండ్ ఈ క్వశ్చన్ పేపర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ ఇవన్నీ పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అండ్ ఈ 2 మోడల్ పేపర్స్ కాకుండా అండ్ నెక్స్ట్ ఇంకా అవన్నీ మోడల్ పేపర్స్ అండ్ వేరే యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ ఉంటే మొత్తం నేను ఎగ్జామ్ ముందర రోజు పెడతాను. సో మీరు వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మినిమం మొత్తం మీ ప్రిపరేషన్ అంతా అయిపోగొట్టుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ చూసుకొని మీరు ఒక నోట్బుక్లో ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. సో మీకు ఎన్ని తప్పు ఎన్ని కరెక్ట్ అని ఏంటని మీకు తెలిసింది అనుకోండి. సో మీకు ఏంటి అంటే ఒక అవగాహన ఉంటుంది. సో మనం ఇన్ని పెడుతున్నాం ఇన్ని తప్పు అవుతున్నాయి అని మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్కి కొన్నిటికి ఆన్సర్స్ కూడా మీరు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించింది అండ్ మ్యాచింగ్స్ ఉన్నాయి. సో వీటిలో ఉన్న మ్యాచింగ్స్ అండ్ వాటిలో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 పేపర్లో ఉన్న మ్యాచింగ్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ బాగా చూసుకోండి సరిపోతుంది. ఎంసీక్యూస్ వచ్చేసి మీరు ఏంటి అంటే మొత్తం చూడండి. ఒక టాపిక్ నుండి ఒక 5 క్వశ్చన్స్ అనేది దిగినాయా లేవా అని చెక్ చేసుకున్నాను. ఆ టాపిక్ నుండి మీరు కొద్దిగా మనం హెవీగా ప్రిపేర్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది అండ్ ఇఫ్ యూ యూస్ఫుల్ దిస్ వీడియో, సో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.